అప్పులో వస్తువుల్ని ఎప్పుడు కొనుక్కోవద్దు. నెవర్ బీ ఆన్ ఈఎంఐస్ అని అంటారు. EMI is a great way today. Indian economy is like this today because of EMIs. Even in 2003-4 వరకు కూడా ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇల్లు కొనుక్కోవాలంటే ఎప్పుడు కొనేవాళ్ళు అనుకున్నారు? ఇట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. అంటే టిల్ హిస్ టెన్యూర్ అంతా రెంటెడ్ హౌస్ లో ఉన్నారు. అవును, రిటైర్మెంట్ కి ఇల్లు కొన్నాడు, అవును, 5 years చనిపోయాడు. వాట్ డిడ్ ఎంజాయ్? టుడే పీపుల్ ఆర్ బయింగ్ హౌస్ ఆన్ ఈఎంఐ. అవును. చాలా మంది మాస్టర్స్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. ఆ లోన్ లేకపోతే ఎవరి ఫాదర్ ఎఫర్ట్ చేస్తారు 20-30 lakhs. దానివల్ల మొత్తం ఫ్యామిలీస్ మారిపోయినాయి. ఐ బాట్ అ హౌస్. నేను 1 crore లోన్ తీసుకున్నాను ఫర్ లెట్స్ సే 25 years అండ్ ఐఎమ్ పేయింగ్ అన్ ఈఎంఐ ఆఫ్ 70,000. ఈ లోన్ ని ప్రీపే చేయడం బెటరా, లేదంటే ఆ అమౌంట్ ని దాన్ని ఎస్ఐపికి కన్వర్ట్ చేయడం బెటరా? టిపికల్లీ ఎనీవన్ లోన్ తీసుకున్నాక ద బిగ్గెస్ట్ డిసిషన్ ఏంటంటే ఈ లోన్ క్లోజ్ చేయాలి. టువార్డ్స్ దట్ పని చేస్తాం. ఒక 7 years లో 1 crore లోన్ క్లోజ్ చేశాడు. ఓకే, నౌ హియర్స్ ఏ టెన్షన్ ఫ్రీ ఈఎంఐ ఫ్రీ లైఫ్. ఓకే. అజ్యూమ్ దట్ నౌ హీ లాస్ట్ హిస్ జాబ్. ఎలా సర్వే అవుతాడు? హోమ్ మీద లోన్ వస్తుందా? రాదు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఈఎంఐ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ లైఫ్ అని చెప్తారు. యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ లైఫ్ అని చెప్తారు. సో చాలా మంది అంటారు అప్పులో వస్తువుల్ని ఎప్పుడు కొనుక్కోవద్దు. నెవర్ బీ ఆన్ ఈఎంఐస్ అని అంటారు. సో రాదర్ ఆ ఈఎంఐకి పెట్టేదేదో ఎస్ఐపి చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈఎంఐలో నువ్వు థింగ్స్ కొంటున్నావు అని అంటారు. సో మీరేమంటారు సార్? చాలా తప్పది స్టేట్మెంట్. అవునా? ఓకే, ఈఎంఐ ఈజ్ అ గ్రేట్ వే టుడే. ఓకే, ఈఎంఐ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయిపోతే ఇండియన్ ఎకానమీ ఇక్కడికి వచ్చేదే కాదు. ఓకే. ఇండియన్ ఎకానమీ ఇస్ లైక్ దిస్ టుడే బికాస్ ఆఫ్ ఈఎంఐస్. ఈ రోజుకి ఎయిర్ కండిషనర్ పెనట్రేషన్ ఎంత ఉంటుంది ఇండియాలో మీ అంచనాలో? హౌ మెనీ హౌస్ హోల్డ్స్ విల్ హ్యావ్ ఏసీ? ఒక 40%. నాట్ ఈవెన్ 12%. ఓకే, దాంట్లో 50% అగైన్ త్రూ ఈఎంఐ ఉంటుంది. అంటే ఆ లైఫ్ స్టైలే వాళ్ళు చూసేవాళ్ళు కాదు. ఓకే. ఇప్పుడు ఒక 20 years బ్యాక్ వెళ్తే Hmm. ఈవెన్ ఇన్ 2003-4 వరకు కూడా Hmm. ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ Hmm. ఇల్లు కొనుక్కోవాలంటే ఎప్పుడు కొనేవాళ్ళు అనుకున్నారు? Hmm. ఇట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. Hmm. అంటే టిల్ హిస్ టెన్యూర్ అంతా రెంటెడ్ హౌస్ లో ఉన్నారు. అవును, రిటైర్మెంట్ కి ఇల్లు కొన్నాడు, అవును. 5 years చనిపోయాడు. వాట్ డిడ్ ఎంజాయ్? ఎగ్జాక్ట్లీ. అవును సార్. టుడే పీపుల్ ఆర్ బయింగ్ హౌస్ ఆన్ ఈఎంఐ. అవును. హౌస్ ఆన్ ఈఎంఐ. Hmm. దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్. దట్ డస్ నాట్ మీన్ మొత్తం పెట్టేసుకొని కష్టాల్లోకి వెళ్ళమని కదా. దేర్ ఆర్ లిమిట్స్ ఫర్ ఎవ్రీథింగ్. అవును. నీ సాలరీలో ఇంత పార్ట్ యూ కెన్ అఫోర్డ్. Hmm. నీ మంత్లీ రెంటల్ కి డబుల్ ఈఎంఐ అంటే మేబీ ఒక రూల్, నాట్ ఎగ్జాక్ట్లీ. అదే. ఎందుకంటే డౌన్ పేమెంట్ ఉంది, మంత్లీ రెంట్ 30,000 పే చేస్తున్నావు, అవును. 65,000 ఈఎంఐ వస్తుంది. Hmm. యువర్స్ ఇస్ గ్రోయింగ్ సాలరీ, ఆ ఈఎంఐ పెరగదు. ఇండియా ఇస్ గ్రోయింగ్ ఎకానమీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ కమ్ డౌన్, Huh. బట్ నీ రెంట్ పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇల్లు తీసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 30,000 రెంట్ యూ పేయింగ్ 65,000, అవును. బట్ 10 years లో నీ రెంట్ 60 అవుద్ది, ఓకే. బట్ ఈఎంఐ విల్ రిమైన్ 60. ఎస్. ఇన్ ద నెక్స్ట్ 10 years నువ్వు బ్రేక్ ఈవెన్ కి వచ్చేస్తున్నావు. ఓకే. From there it's a profit, and you are buying house with bankers money. Yeah. And what is the rate of interest? 7.6, 7.5. It's a cheap interest. Hmm. So EMI లో there are good EMIs and bad EMIs. ఓకే. ఎడ్యుకేషన్ లోన్ చాలా మంది మాస్టర్స్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. ఆ లోన్ లేకపోతే ఎవరి ఫాదర్ ఎఫర్ట్ చేస్తారు 20-30 lakhs. అవును. దానివల్ల మొత్తం ఫ్యామిలీస్ మారిపోయినాయి. ఎస్. ఇప్పుడు టేకన్ కొలెటరల్ పెట్టి మరి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు. Yeah. ఎడ్యుకేషన్ లోన్ సచ్ ఎ ఫంటాస్టిక్ లోన్. హోమ్ లోన్ ఇస్ సూపర్. హోమ్ లోన్ ఎలిజిబిలిటీ ఉండి వాడకపోతే తప్పు, ఎస్. ఆ హోమ్ లోన్ పార్ట్ పేమెంట్ చేస్తే తప్పు. ఎవడు కడతాడు? 20 years కదా అంటే Mm. అది ఉంటేనే నీ కెరియర్ ప్లానింగ్ బాగుంటది. అవును. నువ్వు యూ విల్ మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ యువర్ బాస్. ఎస్. నౌ వీఆర్ ఆన్ దాట్ సార్. Hmm. ఇప్పుడు లెట్స్ సే ఐ బాట్ అ హౌస్ సార్. నేను 1 crore లోన్ తీసుకున్నాను ఫర్ లెట్స్ సే 25 years Hmm. అండ్ ఐఎమ్ పేయింగ్ అన్ ఈఎంఐ ఆఫ్ 70,000. ఎస్, ఓకే. రైట్. సో నేను దీన్ని ఈ లోన్ ని ప్రీపే చేయడం బెటరా, లేదంటే ఆ అమౌంట్ ని ప్రీపే చేసే బదులు వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎక్స్ట్రా క్యాష్ దాన్ని ఎస్ఐపికి కన్వర్ట్ చేయడం బెటరా? దాన్ని ఎస్ఐపి కి కన్వర్ట్ చేయడం బెస్ట్. ఓకే. రీజన్ ఐ టెల్ యూ. టిపికల్లీ ఎనీవన్ లోన్ తీసుకున్నాక ద బిగ్గెస్ట్ డిసిషన్ ఏంటంటే ఈ లోన్ క్లోజ్ చేయాలి. టువార్డ్స్ దట్ పని చేస్తా. అవును. లెట్ ఇస్ కేస్ సినారియో 1. Hmm. ఈ వ్యక్తి ఇతనికి వచ్చిన డబ్బంతా లోన్ క్లోజ్ చేస్తున్నాడు అనుకోండి. Ah. సింగిల్ బ్రెడ్ విన్నర్, Huh. హిస్ వైఫ్ ఈజ్ హౌస్ వైఫ్. Uh-huh. ఒక 7 years లో 1 crore లోన్ క్లోజ్ చేశాడు. ఓకే. నౌ హియర్స్ ఏ టెన్షన్ ఫ్రీ ఈఎంఐ ఫ్రీ లైఫ్. ఓకే. బై ద టైం ఆయన సాలరీ కూడా పెరుగుతుంది కదా. అవును. ఓకే, కానీ పెరిగిన సాలరీ అంత అడ్వాంటేజ్ టువార్డ్స్ క్లియరింగ్ హోమ్ లోన్ తీసుకున్నాడు. అజ్యూమ్ దట్ నౌ హీ లాస్ట్ హిస్ జాబ్. ఓకే. ఎలా సర్వే అవుతాడు? హోమ్ మీద లోన్ వస్తుందా? రాదు. ఇన్కమ్ లేకపోతే లోన్ రాదు. అవును. మరి ఎలా సర్వే అవుతాడు? అదే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రీ క్లోజింగ్ ఇట్
లాస్ట్ 7 years లో ఎక్సెస్ అమౌంట్ పే చేశారు కదా, ఒక 80 lakhs టువర్డ్స్ లోన్. ఆ 80 lakhs అతను ఇన్వెస్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రో అయింది. అవ్వకపోయినా 80 lakhs ఉండేది. అవును 80 lakhs in hand will give you huge strength. 80 lakhs in hand is something like you got another 10 years in pocket. అండ్ హోమ్ లోన్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వస్తే మీరు చెప్పింది అది ప్రీ క్లోజింగ్ ఈజ్ రైట్. హోమ్ లోన్ ఇస్ ద చీపెస్ట్ లోన్. ఓకే యూ రైట్లీ సెట్ ది నంబర్. మీరు క్యాలిక్యులేట్ చేసి మరి చెప్పారు. 1 crore లోన్ ఫర్ 25 years హార్డ్లీ కమ్ అట్ 68,000 70,000. బట్ 1 crore లోన్ అంటే ప్రాపర్టీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1.3 crore 1.2 crore. అవును 1 crore లోన్ తీసుకున్నారంటే మీరు 20,000 22 lakhs మీరు పే చేశారు. అవును ఇన్ అడిషన్ టు దట్ రిజిస్ట్రేషన్ కాస్ట్, ఇన్ అడిషన్ టు దిస్ ఇంటీరియర్స్, అంటే 1 crore లోన్ తీసుకుంటే దట్ ప్రాపర్టీ ఇస్ నాట్ లెస్ దెన్ 1.4 to 1.5 crore. ఓకే అగ్రీ? వెరీ ప్రాక్టికల్లీ అవును దట్ ఇస్ అన్ 1.5 crore ప్రాపర్టీ. 1.5 crore ప్రాపర్టీకి మంత్లీ రెంటల్ ఎంత ఉంటుంది? ఇఫ్ ఇట్ ఇస్ అన్ అపార్ట్మెంట్ 45,000 ఉంటుంది, 50,000 ఉంటుంది. Hmm. మీరు ఈఎంఐ ఎంత పే చేస్తున్నారు? 70,000 70. రెంట్ ఎంత? 45. వాట్ ఈస్ ది యాక్చువల్ బర్డెన్ ఇన్ ద పాకెట్? 25,000. అవును నెక్స్ట్ 6 years లో రెంట్ పెరిగితే అక్కడికి వెళ్ళిపోద్ది అవును అండ్ ప్రాపర్టీ వాల్యూ వెళ్తుంది. అవును మీరు ఈఎంఐ కడుతూ వెళ్తే మేబీ 10 years తర్వాత మీ లోన్ అవుట్ స్టాండింగ్ ఒక 85 lakhs ఉంటుంది అనుకోండి, ఓకే ఒక 1 crore. Hmm. కానీ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుంది? డబుల్ అయిపోతుంది, True. 3 crores అయిపోతుంది. Hmm. ఆ రోజు మీరు ప్రాపర్టీ తీసేస్తే కూడా 80 lakhs వాడికి పే చేస్తే 2.2 crores ఇన్ పాకెట్. కరెక్ట్ అంటే రెంటల్ పెరుగుతుందన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారు? అవును ఇల్లేనడం రెంట్ పెరుగుతుందని నడుస్తాడు. అవును హోమ్ లోన్ సచ్ చీప్ లోన్. చాలా రాంగ్ పర్సెప్షన్స్ ఉన్నాయి హోమ్ లోన్ అంటే. Hmm. ఇనిషియల్ గా ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తుంటారు కదా అందరూ. అవును ఎస్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎక్కువ తక్కువ ఉండదు. వాట్ ఈస్ ఇంట్రెస్ట్ యూర్ పేయింగ్? 7.6. వెరీ ఎక్కువ, వెరీ తక్కువ. అసలు ఫస్ట్ నాకు చెప్పండి, 1 crore rupees మీరు బ్యాంకర్ మనీ వాడారుగా, అవును పేడ్ దిస్ చెక్ టు ది బిల్డర్. అవును 1 crore మీకు ఇచ్చి 70,000 per month ఇంట్రెస్ట్ తీసుకుని ఉన్నాడు ప్రపంచంలో. లేదు యువర్ పేయింగ్ జస్ట్ 70,000. ఎస్ దాంట్లో సమ్ పార్ట్ ఈస్ స్టిల్ గోయింగ్ టువర్డ్స్ ది ప్రిన్సిపల్ అమౌంట్. డిమినిషింగ్ బ్యాలెన్స్ మీద నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. సచ్ ఎ ఫంటాస్టిక్ చీపెస్ట్ ప్రొడక్ట్. దాన్ని బ్యాడ్ అని వీడియోలు, దాన్ని ప్రీ క్లోజ్ ఎలా చేయాలి, ఎక్స్ట్రా ఈఎంఐ కట్టాలి, ఇదంతా రాంగ్ ట్రాష్. అదంతా పీపుల్ ఆర్ లూజింగ్ ఎ బిగ్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్ బై ప్రీ క్లోజింగ్ హోమ్ లోన్. ఓకే There is something called net interest margin concept. Net interest margin is when I go and deposit my money as FD in a bank, he is giving me 7%. He has taken my money, he has agreed to give me 7. ఎలా ఇస్తాడు 7%? You should make more money on it. అవును అప్పుడు అతను సేమ్ మనీని నేను ఇన్వెస్ట్ చేసిన 10 lakhs అప్పుడు మీకు పర్సనల్ లోన్ ఇస్తాడు ఓకే at 14% rate of interest. ఓ Actually borrowed money from me at 7. He gave you at 14. ఎస్ Actual money is mine. I am making 7. Banker is also making 7. This is called net interest margin. You should always see at what cost I borrowed instead of closing it at what rate I am investing. ఓకే If you have an opportunity where you are making more than 7-8%, then this is a perfect way to park your money. ఓకే Akkada మీ money starts working for you. That is strength. In addition to this or in parallel to this liability, you are also building an asset. ఎస్ సో నేనేమంటానంటే అవసరం అయితే మీ హోమ్ లోన్ 70 lakhs ఉంటే చాలా క్విక్ గా ప్యారల్ గా ఒక 70 lakhs మ్యూచువల్ ఫండ్ బిల్డ్ చేయండి. ఓకే సో యూ గెట్ ఏ మెంటల్ బ్లాక్ ఒకటి క్లియర్ అయిపోద్ది. దో ఐ హ్యావ్ ఎ లోన్ ఈక్వల్ అండ్ మనీ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఏ టైం క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోయింది. ఓకే కానీ క్లోజ్ చేయకుండా ఉంటే దిస్ ఇస్ గ్రోయింగ్ అట్ 12-15%, దిస్ ఇస్ ఓన్లీ అట్ 7.5%. ఓకే సో లెట్స్ జస్ట్ సే ఇప్పుడు లోన్ తీసుకున్నాక సపోజ్ సంథింగ్ హ్యాపెన్ టు ద పర్సన్ అండ్ హీస్ నో మోర్ అనుకోండి, అప్పుడు బర్డెన్ వైఫ్ పైన పిల్లల పైన పడుతుంది కదా సార్. ఫస్ట్ లోన్ తీసుకుంటే ఆ లోన్ ని ఖచ్చితంగా ఇన్సూరెన్స్ లో పెట్టాలి. ఓకే ఫస్ట్ మీకు లోన్ ఇస్తున్న అతనే ఇన్సూరెన్స్ చేస్తాడు. ఇన్ ది ఈవెంట్ డెత్ అయితే ఇంకా బర్డెనే ఉండదు, ప్రాపర్టీ వచ్చేస్తుంది. ఓకే అది వన్ వే. లేదంటే ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఈ లోన్ అవుట్ స్టాండింగ్ కూడా మిటిగేట్ చేయాలి. ఓకే దట్ ద ఫస్ట్ పాయింట్. ఓకే ప్రతి లైబిలిటీ లోన్ ని మిటిగేట్ చేసి పెట్టాలి ఇన్సూరెన్స్ తో. ఓకే దట్ ఫస్ట్ దట్ కమ్ నామినల్ ప్రైస్ కదా. అవును ఎస్. అసలు హోమ్ లోన్ తీసుకొని దానికి ప్రాపర్ ఇన్సూరెన్స్ బర్డెన్ అవ్వదు కదా, ఫ్యామిలీ కదా, అసెట్ అవుతుంది, ప్రాపర్టీ అవుతుంది అవును కదా. ఇవన్నీ బేసిక్ స్మాల్ థింగ్స్ కానీ డిఫరెంట్ వేలో చెప్తున్నారు దీన్ని. ఈఎంఐ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఈఎంఐ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ లైఫ్ అని చెప్తారు. అవునా ఓకే ఎనీ కార్పొరేట్స్ హ్యావింగ్ ఈఎంఐ ఇస్ గ్రోత్ ఆఫ్ ద బిజినెస్. ఎస్ ఎస్ ఈఎంఐ లేకపోతే యు ఆర్ డైల్యూటింగ్ యువర్ బిజినెస్. ఎస్ అంటే డబ్బు ఎలా రేజ్ చేస్తారు? దేర్ ఆర్ 2 ways. One is giving this share to someone. You are diluting your business. ఎస్ When you are confident on your business, you borrow money. అవును Why will you dilute? So great businessmen loan లోనే ఉంటారు. అయితే ఇండివిజువల్ ఫైనాన్స్ ఇస్ డిఫరెంట్. బట్ ఇక్కడ గుడ్ అండ్ బ్యాడ్ లోన్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే అండ్ అదర్ డే గట్ కాల్ ఈజ్ అ డాక్టర్. ఐ స్టిల్ రిమెంబర్ 2 years బ్యాక్ ఫోన్ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనస్థిషన్ గా చేస్తున్నారు, కాంట్రాక్ట్ బేస్ మీద 1 lakh.
నిన్న ఫోన్ చేసినప్పుడు సాలరీ 2 lakhs is వర్కింగ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్. ఓకే. కానీ అతను లోన్ అవుట్ స్టాండింగ్ 1 crore ఉందండి. 1 crore కి ఈఎంఐ 2.2 lakhs పే చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ ఏదో ఇష్యూ అయితే సమూహం మేనేజ్ చేసి వెరీ రాంగ్ వేలో లోన్స్ అంతా తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలండి? దట్స్ వెరీ రాంగ్. అవును. కానీ బట్ ఆయనకి అది రైటే. ఓకే. వేరే బిగ్ ఇష్యూస్కి వెళ్ళి ఎస్ బారోడ్ మనీ. Hmm. సో ఈఎంఐకి చాలా క్లియర్ గా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఈ బారోయింగ్ ఎట్ ఎ లెస్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ రైట్. Hmm. దాన్ని మీరు పనిలో పెడుతున్నారు. యూ బయింగ్ అన్ అసెట్ కదా, అవును. గ్రోయింగ్ థింగ్ ఈఎంఐతో కొనొచ్చు. మరి అంటే కార్ డిప్రిషియేటింగ్ అంటే కాదు, కార్ కూడా అప్రిషియేటింగ్. అంటే ప్రైస్ డిప్రిషియేట్ అవుతుందా, మెమరీస్ అవును. అవును. అవి అప్రిషియేట్ అవుతాయి కదా. అవును. నేను ఎస్ఐపి చేసే కార్ కొన్నాడంటే వీడు ఎప్పుడు కొనాలి, ఈ లోపు వీడు పోతే ఇంకా కార్ కొనచ్చు, కార్ ఎక్కువ వెళ్ళిపోతారు కదా వీడు. అవును. అవును సార్. సో ఎస్ఐపి చేసి కార్ కొన్నా కూడా ఐ డోంట్ అగ్రీ. Yeah. 7 years లోన్ తీసుకొని కార్ కొనండి అని చెప్తాను. డబ్బు ఉంటే కూడా లోన్ లో కొనుక్కోండి, ఆ డబ్బు ఇన్వెస్ట్ చేయండి, యూ డూ ద క్యాల్కులేషన్, విల్ గెట్ టు నో. ఓకే. నైస్. 7 years లోన్ at 8.59 లో తీసుకొని ఆ, ఇన్స్పైట్ హ్యావింగ్ మనీ, ఆ మనీ ఇన్వెస్ట్ చేసి ఒకసారి క్యాల్కులేట్ చేసి చూడండి. ఇప్పుడు Ah. క్యాల్కులేటర్స్ ఆర్ అవైలబుల్ కదా. అవును. యూ సీ వాట్ మిరాకిల్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 4 years. యూ క్యాల్కులేట్ అమౌంట్ దీస్ కాపర్స్ వాట్ ఇస్ ది లోన్ అవుట్ ఈవెన్ బై క్లియరింగ్ హోమ్ లోన్ మనీ. అప్పుడు ఎందుకు క్లియర్ చేస్తారు? ఇట్ ఇస్ గ్రోయింగ్ అట్ ర్యాపిడ్ ఫేజ్, యూ విల్ కీప్ ఇట్. Yes. బై 7 years యూ మేక్ బిగ్ మనీ. Yes. సో లో ఇంట్రెస్ట్ లో ఉన్న ప్రతి లోను ఆపర్చునిటీ, ఓకే. యూ షుడ్ నాట్ మిస్ ఇట్. ఎస్. జాబ్ పోతే ఏంటి అంటే, అందరికి ఇక్కడ క్వశ్చన్ అది వస్తుంది, జాబ్ పోతే Hmm. జాబ్ పోయినా ప్రాబ్లం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ మనీ యు ఆర్ ఇన్వెస్టింగ్ దట్ మనీ అండ్ టేకింగ్ లోన్. జాబ్ పోతే ఇంకా బెనిఫిట్, ఈ ఇన్వెస్ట్ చేసిన మనీ విల్ ఫీడ్ యూ. యా. అదే డబ్బులు పెట్టి తీసుకుంటే యూ హావ్ నో మనీ కదా. ఎస్. ఎస్. దిస్ ఇస్ సచ్ అ సింపుల్ పాయింట్, అందరు మిస్ అవుతారు. కరెక్ట్. అంటే ఎమోషన్ రెచ్చగొట్టాలంటే ఈఎంఐ ఇస్ ఎ ట్రాప్ అంటాడు. నో, ఈఎంఐ ఇస్ నాట్ ట్రాప్. ఈఎంఐ ఇస్ నాట్ ట్రాప్ అట్ ఆల్. సీరియస్లీ మీరు స్టాటిస్టిక్స్ చూసి సీనియర్ సిటిజన్స్ జనరేషన్ కి వెళ్తే రిటైర్మెంట్ కి వచ్చాక ఇల్లు కొన్నారు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 60-65. అంటే ఇల్లు కొన్నాక 3 years కి 4 years కి అవుట్. ఓకే. మళ్ళీ ఆ 3 years లో ఇల్లు కట్టుకోవడానికి 2 years గాన్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, ఇది కూడా ఒప్పుకోరు జనాలు. అవును. అంటే రియాలిటీతో ఎవరికి సంబంధం లేదు, ఎమోషనే మాట్లాడాలా. లేదు లేదు పోలీస్ స్టేషన్ కాదు, యూ లుక్ ఇన్ టు గూగుల్, యూ గెట్ టు నో ద స్టాటిస్టిక్స్. గ్లోబల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది, కంట్రీ వైజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇట్స్ గ్రోయింగ్. అవును. ఇవన్నీ చూస్ కదా. అవును. సో నా ఒపీనియన్ ఈఎంఐ ఇస్ గుడ్. ఓకే. EMI is growth. Hmm. Country is growing because of EMI concept. ఓకే. People are having a better life because of EMI. అయితే ఈఎంఐ నువ్వు వెకేషన్కి వెళ్ళడానికి లోన్ తీసుకో, ఇంట్లో ఏసీకి లోన్ తీసుకో, దట్స్ ఫైన్. ఇల్లు కొనడానికి లోన్ తీసుకో ఫైన్, కార్ కొనడానికి లోన్ తీసుకో ఫైన్, బట్ అన్నెసరీ థింగ్స్ కి, లగ్జరీస్ కి తీసుకోవద్దు. సో ఈఎంఐ ఇస్ గుడ్ అండి, నో వే ఇట్ ఇస్ రాంగ్. వెరీ రాంగ్ ఇది వెళ్ళిపోతుంది సొసైటీలో. ఈఎంఐ డెట్ ఫ్రీ లైఫ్ ఇస్ గ్రేట్ లైఫ్. నో, డెట్ ఫ్రీ లైఫ్ దేర్ ఇస్ నో గ్రోత్. If you are not having EMI, you are not growing, you are not taking care of a family. That's right, everyone. Thank you, sir.